ఈ ప్రెస్ మీట్లో నాతో పాటు పాల్పంచుకుంటున్న రెండన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ, వివిధ విభాగాలకు సంబంధించిన వివిధ హోదాలలో పార్టీ పదవులలో ఉన్న మరియు అలాగే మాజీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు, అలాగే సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా, ఇందులో పాల్పంచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ కుటుంబ శ్రేణులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ, నిన్న మంథని నియోజకవర్గంలోని బీఆర్ఎస్ నాయకుడు ప్రెస్ మీట్ పెట్టిన దాని గురించి, ఆయన ప్రెస్ మీట్ పెట్టింది, ఆయన పేరును కూడా ఉచ్చరించే మా వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఆయనను పేరు ఉచ్చరించుదామంటే కూడా చీచీ అనే తరహాలో తయారైండు. ఆ నాయకునికి సవాల్ విసురుతా ఉన్నా, నిన్న ఏదైతే మాట్లాడిండో నేను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునిగా మంథని నియోజకవర్గంలో గత 10 సంవత్సరాల నుండి పనిచేస్తూ ఉన్నా. మండల పార్టీ అధ్యక్షుడు ఏదో నట అని వ్యంగ్యంగా, నేను నా కంటికి శస్త్రచికిత్స చేయించుకుంటే నా ఇంటికి పరామర్శగా మా నాయకులు, ఈ ప్రాంత ప్రజల ఆశాజ్యోతి పెద్దలు శ్రీధర్ బాబు గారు పరామర్శకు రావడం జరిగింది. అందులో భాగంగా మా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా, కుటుంబ శ్రేణులందరూ కూడా మా ఇంటికి రావడం జరిగింది. అందులో భాగంగా నన్ను పరామర్శించడానికి, అంటే రాజకీయంగానే కాకుండా వివిధ విభాగాలకు సంబంధించిన అధికారులు కూడా నాకున్న సన్నిహిత్యంతో నన్ను పరామర్శించడానికి రావడం జరిగింది. ఇద్దరు మంచిర్యాల ఏసీపీ గారు, అలాగే గోదావరికని ఏసీపీ గారి వారిద్దరి పైన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరిగింది నిన్న బీఆర్ఎస్ నాయకుడు, మంథని నియోజకవర్గానికి సంబంధించిన నాయకుడు. సిగ్గుండాలే మాట్లాడే ముందు. ఇద్దరు అధికారులు అధికారిక ప్రోగ్రాంకి రాలే, వ్యక్తిగతంగా నాపైన ఉన్న సన్నిహితంతో మంచిర్యాల ఏసీపీ గారు రావడం జరిగింది. నేను నూతనంగా గృహప్రవేశం చేసి, గృహప్రవేశం సమయంలో కొందరు అందుబాటులో లేక రాని కారణంగా చాలామంది కూడా మధ్యలో నా ఇంటికి రావడం జరిగింది. నా ఇంటికి వచ్చిన దాదాపు 500 మంది, దాదాపుగా 500 మంది ఫోటోలు చూపిస్తా. నేను నిన్నేదో ఫోటో చూపిస్తా ఉన్నాడు, ఇట్లా 500 మంది ఫోటోలు చూపిస్తా. నేను నా ఇంటికి వచ్చిన వారిని అతిథి, అధికారిగా కాదు, అతిథిగా వాళ్ళిద్దరిని కూడా నాకు నా తల్లిదండ్రి నేర్పిన సంస్కారం, నాకు సంస్కారం ఉంది. సాంప్రదాయపరంగా నా ఇంటికి వచ్చిన వాళ్ళని నేను మర్యాదగా శాల్వాతో సత్కరించుకున్నా. తప్పేంటి? ఒకసారేమో శాల్వాతో అని అంటున్నావు, ఒకసారేమో కండువా అని అంటున్నావు. కండువా వేసే నైజం నీది, అధికారులను కించపరిచే విధంగా మాట్లాడే నైజం నీది, అధికారులకు కండువాలు వేసిన నైజం నీది. అధికారులకు కండువాలు వేయలే, మేము శాల్వాతోటి సత్కరించుకున్నాం.
సిగ్గుండాలి నీకు. నీకు సంస్కారహీనుడివి నువ్వు. నీకు నీ తల్లిదండ్రి నీకు సంస్కారం నేర్పకపోవచ్చు. తల్లిదండ్రి ఒడిలో నువ్వు పెరగక నీకు సంస్కారహీనుడివి అని చెప్పని చెప్తా ఉన్నా నేను. నాకు తల్లిదండ్రి నాకు సంస్కారం నేర్పిండ్రు, మర్యాద నేర్పిండ్రు. సంస్కారం పరంగానే నేను నా ఇంటికి వచ్చిన అతిథులను మర్యాదగా నేను శాల్వా కప్పడం జరిగింది. మరొక విషయానికి వస్తే, మంత్రి నియోజకవర్గంలో మేము సొక్కటి పూసలం, బీఆర్ఎస్ నాయకులమంతా సొక్కటి పూసలం. సంవత్సర కాలం గడిచింది, ప్రభుత్వం ఏర్పడి, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి అని చెప్పని మాట్లాడుతూ ఉన్నావు. మేమేం తప్పులు చేయలేదు, మేమేం అవినీతిలకు పాల్పడలేదు, మా తప్పులు ఏమైనా ఉంటే ఇప్పటివరకే వెలికి తీసేవారు కదా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నావు. వెలికి తీసే రోజులు ఉన్నాయి. ఒకవేళ నువ్వు తప్పే చేయనట్లయితే గట్టు వామనరావు దంపతుల హత్య కేసులో వారు హత్య చేయబడ్డప్పుడు 10-15 రోజులు నువ్వు ఎక్కడున్నావు? ఎందుకు దాక్కోవాల్సి వచ్చింది? నువ్వు దాక్కున్నావా లేదా పోలీసు అధికారుల కంట్రోల్లో ఉన్నావా? అవన్నిటిని కూడా త్వరలో బయటపెడతా. నువ్వు ఎక్కడున్నావో తెలుసు నాకు, నువ్వు ఎట్లా బయటపడ్డావో తెలుసు నాకు. ఈ 2 విషయాలపైన మరొక రోజు, ఈరోజు నీ బట్టలే చెప్తా ఉన్నా, గతంలో నువ్వు కడ్రాయర్ కూడా వేసుకోపోయేది, నీ కడ్రాయర్ కూడా ఊడవికిచ్చే కార్యక్రమం చేస్తా. ఖబర్దారని చెప్పని చెప్తా ఉన్నా. నీ 10-12 రోజులు నువ్వు ఎక్కడ తలదాచుకున్నావో తెలుసు నాకు. దానిని అందులో కొల్లి బయటపడడానికి కొరకు నువ్వు ఏం చేసినావో తెలుసు నాకు. దానిని కూడా మరొక రోజు చెప్తా. అది నేను మా ప్రాంతంలో పెద్దలు శ్రీధర్ బాబు గారు ఈ ప్రాంత అభివృద్ధికై అహర్నిశలు కష్టపడతా ఉంటే ఓర్వలేని తనంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నావు. శ్రీధర్ బాబు గారి దగ్గర నువ్వు పనిచేసిన కాలంలో 1 సారి 2 సార్లు 3 సార్లు పదవులు అనుభవించి శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ పార్టీ పుణ్యమా అని చెప్పని నీకు పదవులు వచ్చినాయి. నన్ను వార్డు మెంబర్ కూడా కాని అని చెప్పని సంబోధించినావు. నేను వార్డు మెంబర్గా పోటీ చేయలే. ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం. నేను జెడ్పీటీసీగా పోటీ చేయవచ్చు. నేను కాంగ్రెస్ పార్టీ పరంగా నాకు టికెట్ ఇస్తే నేను జెడ్పీటీసీగా పోటీ చేసిన, వార్డు మెంబర్గా పోటీ చేయలే. అదే పార్టీ నీకు జెడ్పీటీసీగా ఎంపీపీగా అవకాశం ఇస్తే నువ్వు గెలిచినావు. కాంగ్రెస్ పార్టీయే కాదు, ఏ పార్టీలైనా కూడా గెలుపు ఓటములు సహజం. గుర్తెరగని హీనుడివి నువ్వు అని చెప్పని చెప్తా ఉన్నా. నేను నా ఇంటికి వచ్చిన అతిథి మర్యాద నేను ఏదైతే చేసినో, గతంలో 20 సంవత్సరాల క్రితం నువ్వు కూడా నా ఇంటికి వచ్చేది. నేను కూడా నీ వెంట వచ్చిన ఈరోజు మాచిడి శ్రీనివాస్ గౌడును, మంత్రికి సంబంధించిన నేను, అలాగే మాచిడి సత్యనారాయణ గౌడు నైస్ రాజా అనే గౌడును, మరొక వ్యక్తి రాజబాబు అనేటైన సూర్యాపల్లికి సంబంధించిన వారు 3 కూడా ఇప్పుడు ఉన్నారు. వారందరితో పాటు నువ్వు కూడా నా ఇంటికి వస్తే నీకు కూడా నేను మర్యాద చేసిన. ఇంకొక వ్యక్తి కూడా రాయచూరులో ఉంటున్న నీ ప్రియమిత్రుడు గుంటూరు శ్రీనివాసును కూడా ఇక్కడికి పిలుద్దాం. నా ఇంటికి వస్తే కూడా నీకు భోజనం పెట్టి నీకు అతిథి మర్యాద కూడా ఇచ్చిన. కానీ నువ్వు ఒక రాజకీయంగా మా నాయకుని వెన్నుదన్ని పోయినావు కాబట్టి ఆ రోజు నుండి ఈ రోజు వరకు నీకు నేను నీ ముఖం చూడని చెప్పని నీకు దగ్గరి వ్యక్తికే చెప్పి పంపిన. నేను ఆ రోజు నుండి ఇప్పటి వరకు నీ ముఖం కూడా నేను చూడలేదు. అంటే ఆ రోజు ఏదైతే నా దగ్గర నువ్వు అతిథి మర్యాద తీసుకున్నావో, నీకు ఇస్తే ఒక మర్యాద, వేరే వాళ్ళకి ఇస్తే ఒక మర్యాద. నువ్వు చేస్తున్నావు సంసారం, ఎదుటాలు చేస్తున్నావు ఇంకేదో అంటారు. అంటే నీ వ్యక్తిగతాన్ని తవ్వాలంటే చాలా తవ్వచ్చు. రాజకీయంగా నువ్వు ఎదుర్కోవాలనుకుంటే ఎదుర్కో. ఈ ప్రాంత ప్రజల మన్ననలు పొంది ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే దిశలో కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారు ఉన్నారు. వారిని ఎదుర్కోవడం నీకు శాతకాక ఎలాగైనా పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం చేయాలని చెప్పని పెట్టుకుంటా ఉన్నావు. ఖబర్దారని చెప్పని హెచ్చరిస్తా ఉన్నా. రాబోయే రోజులలో కూడా నేను ఇంతకుముందు చెప్పిన 2 విషయాలలో నీ వెంట అసలు నువ్వు
పేపర్ ఇస్తే చదువు రాని విధంగా ఉండే వ్యక్తివి. నీ పక్కకున్న ఒక దద్దమ్మ వాడు నీకు స్క్రిప్ట్ రాసిస్తాడు, నువ్వు చదువుతావు. వాడు స్క్రిప్ట్కు తప్ప ఇంకొక దానికి పనిచేయడు. ఒకప్పుడు వాడు కూడా నా దగ్గర అయ్యా అప్ప అని చెప్పని ఉండి ఈరోజు నాకేదో కొమ్ములు వచ్చినాయని చెప్పిన విధంగా మాట్లాడి నీ పంచన చేరినంత మాత్కరానా మీ కొమ్ములన్నింటినీ విరుస్తామని చెప్పని చెప్తా ఉన్నా. ఇకపోతే ఒక దళితుని విషయంలో మా నాయకుని పైన కేసులు పెట్టినరు, మా సోషల్ మీడియాలో పనిచేసే ఆయన పైన కేసులు పెట్టిరు అని చెప్పని మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసు వ్యవస్థ ఒక దళితుడు పిటిషన్ ఇస్తే ఆ దళితుడు మరికొంతమంది ఆడ గలాబా జరుగుతూ ఉంటే ఆ దళితుడు అడ్డం పోతే ఆ దళితుడిని దూషించిన కేసులో ఆ దళితుడు ఇక్కడే ఉన్నాడు. శంకరన్ నిల్చోవే, ఆ దళితుడు ఇక్కడే ఉన్నాడు. ఆ దళితుడు పిటిషన్ ఇస్తే ప్రజాస్వామ్యబద్ధంగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అసలు అక్కడ దళితులే లేరని మాట్లాడుతూ ఉన్నావు, సిగ్గుచేటు మాట్లాడడానికి. ఈ విధంగా రాబోయే రోజుల్లో కూడా నీకు ఈ ప్రాంతం నుండి తరిమి కొట్టే రోజులు వస్తాయి. తస్మాత్ జాగ్రత్త అని చెప్పని తెలియజేస్తా ఉన్నా. పోలీసులను హెచ్చరిస్తున్నా అని చెప్పని మాట్లాడుతూ ఉన్నావు. ప్రజాస్వామ్యం పైన నీకు ఏం విలువలు ఉన్నాయి? నీకు ఆర్టికల్స్ గురించి మాట్లాడుతూ ఉన్నావు. ఆర్టికల్ 3 అంటే ఏంటిది? నువ్వేం చదువుకున్నావు? ఆర్టికల్ 3 అనే దాని గురించి ఫస్ట్ చదువు. ఒకవేళ నీకు చదువు రాకపోతే నేను నీకు చెప్తా ఉన్నా, సూచన చేస్తా ఉన్నా, చూడు. నువ్వు ఎవరినైనా పక్క వాళ్ళను కనుక్కొని మాట్లాడు. ఆర్టికల్ 3 గురించి, ఆర్టికల్ 9 గురించి, ఆర్టికల్ 20 గురించి మాట్లాడుతూ ఉన్నావు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆర్టికల్ 20 ఏదైతే ఉన్నదో కేసులు నమోదు చేస్తే ఆ కేసులను ప్రజాస్వామ్యబద్ధంగా కోర్టులో ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను తప్పు చేయలేదు, రుజువు చేసుకో. ఆర్టికల్ 20 గురించి నువ్వు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన దానికి ఆర్టికల్ 3 దానికి ఏమైనా సంబంధం ఉందా? ఆర్టికల్ 3 అని అంటే రాష్ట్రాల విభజనకు సంబంధించిన అంశం. అది రాష్ట్రాలకు విభజనకు సంబంధించిన అంశం ఆర్టికల్ 3. నిన్న ప్రెస్ మీట్కు దానికి ఏమైనా సంబంధం ఉందా? బుద్ధి లేని దద్దమ్మ అని చెప్పని చెప్తా ఉన్నా. నేను ఖబర్దార్ అని చెప్పని హెచ్చరిస్తా ఉన్నాను. ఇక న్యాయవాదుల గురించి మాట్లాడుతూ ఉన్నావు. న్యాయవాదులు మంతని నియోజకవర్గానికి సంబంధించిన న్యాయవాదులు ముగ్గురే కాదు, ముగ్గురు మినహా మిగతా న్యాయవాదులందరూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీధర్ బాబు గారి ఆలోచనకు అనుగుణంగా ఉన్నారు. శ్రీధర్ బాబు గారు ప్రజలకు మేలు చేసే వ్యక్తి అని చెప్పని ఆలోచనతో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. అవసరం పడ్డప్పుడు నువ్వు కూడా న్యాయవాది దగ్గరికి పోతావు, నేను కూడా న్యాయవాది దగ్గరికి పోతా. న్యాయ సలహాల కొరకు ఎప్పుడైనా ఎవరైనా వెళ్తారు. నువ్వు అనుకున్నట్టుగా ముగ్గురే కాదు, ముగ్గురే నీ పంచన ఉన్నారు. మిగతా నియోజకవర్గంలో ఉన్న న్యాయవాదులు అందరూ కూడా మా పక్షాన ఉన్నారు. రేపు పొద్దుగాల న్యాయవాదులు అంటే కూడా ఊరుకునే ప్రసక్తి లేదని చెప్పని హెచ్చరిక చేస్తా ఉన్నా. ధన్యవాదాలు. నిన్న పుట్ట మధు మాట్లాడినటువంటి విషయాలు వింటే ప్రజలందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు. ఈ పిసోడ్ ఎప్పుడు ఇంతేనా, ఈ పిసనేనా, ఈ పిస మారదా అని చెప్పి ప్రజలు నవ్వుతూ ఉన్నారు. అక్కడ మందిలో నేను సాయంత్రం 7 గంటలకు ఆగితే ఒక 20 మంది గుమ్మగూడు ఉన్నారు. వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు. ఇది నిజంగానే పిసలేసినట్టున్నది, కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి లేదు, ఎర్రగడ్డ హాస్పిటల్ పట్టుకపోయి పంపిస్తే అయిపోవు అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు అనుకుంటారు. బరాబర్ కాంగ్రెస్ వాళ్ళు ఈ విధంగా పనిచేస్తలేరు కాబట్టి అని ప్రజలు అనుకుంటారు. కాంగ్రెస్ వాళ్ళు ఆయన నోరు మూపిత్తలేరు, ఆ ఎర్రగడ్డ హాస్పిటల్లో ఏపిస్తే మంచిగా ఉండు అని చెప్పి వాళ్ళు ప్రజలు అనుకుంటా ఉంటే నేను విన్నా. ఈయన ఒక నీతిమంతునిలాగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈయన ఇప్పుడని కాదు, గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా ఆయన దుడుకుతనం ఏ విధంగా ఉండేదంటే, ఒకానొకప్పుడు మేము టీడీపీలో ఉన్నప్పుడు, ఆయన కాంగ్రెస్లో ఉన్నప్పుడు బాబ్లీ మసీద్ బాబ్లీ అదే ప్రాజెక్ట్ కోసము ధర్నా చేయడం జరిగింది మంత్రిలో.
పెద్ద కట్టె పట్టుకొని వచ్చి మేము దాదాపు 200 మంది ఉన్నాం. ఇక్కడనే మా రన్నాడు, నేనున్నా, అప్పుడు మేము టీడీపీ ఉన్న వాళ్ళం కొంతమంది ఉన్నాం. అందులో మేము 200 మందిని దుబ్బుకొస్తాడు, ఒక 10 మందిని వేసుకొని. అంటే అట్లాంటి వ్యక్తి, నీచమైనటువంటి వ్యక్తి ఇలా నీతులు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే పోలీసుల అంతు చూస్తా అంటా ఉన్నాడు. పోలీసుల అంతు ఏ విధంగా చూస్తావు? నువ్వు చేసినప్పుడు ఎట్లా? నువ్వు కూడా ఒక మంత్రిని ఎస్ఐ గారిపై కండువ కప్పావు. మరి అప్పుడు నీ నీతి ఎటువైంది? నీ బుద్ధి జ్ఞానం ఎటువైంది? ఇవల్ల పోలీసును మరి వాళ్ళు న్యాయంగా పనిచేస్తలేరు. వాళ్ళకు గవర్నమెంట్ జీతాలు ఇచ్చేది మా ప్రజల సొమ్మే, వాళ్ళకు తుపాకీ ఇచ్చింది కూడా ప్రజల సొమ్ముతోనే. వారు నువ్వు న్యాయం చేయమంటే అన్యాయం చేస్తారు అంటున్నావు. అంటే నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఏది చేయమంటే అది చేస్తే అప్పుడు న్యాయమే, కానీ ఇప్పుడు న్యాయం కాదు. వాళ్ళు ఎందుకు వచ్చిర్రా? ఒక వ్యక్తి దగ్గరికి ఎందుకు వచ్చారు? మర్యాదపూర్వకంగా కలిసిపోదామని వచ్చారు. అందులో మినిస్టర్ గారు ఉన్నారు కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళను సన్మానం చేయడం అనేది దానిలో తప్పేం అగుపడ్డది. మీకు ఏ విధంగా తప్పనిపించింది? మీ ఇంటికి వస్తే కూడా మంచినీళ్ళు పోతావు, లేకపోతే అన్నం తినమంటావు, ఛాయ్ పోతావు, అది తప్ప? మీకు ఎన్నిసార్లు మాట్లాడినా కూడా ఈ ప్రాంత నాయకుడు పెద్దలు శ్రీధర్ బాబు గారిని, సీన్ బాబు గారిని మరి మాట్లాడకుండా నీకు పొద్దు గడవది, నిద్ర పట్టది. మరి ఆయన పేరు తీస్తేనే నీకు నిద్ర పడుతుంది కావచ్చు. ఈ విధంగా నువ్వు రాజకీయం చేయాలనుకున్నప్పుడు ప్రజల మన్ననలు పొందు, ప్రజలకు పనిచేయి, ప్రజల మేలుగోరు, వాళ్ళకు న్యాయం చేయి. బీద సాధులందరికీ కూడా నువ్వు 10 సంవత్సరాలు 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు రాజకీయంగా అధికార పార్టీలో ఉండి ఏం చేసినావు? ప్రతిదీ కూడా ఇంకొక మనిషిని నిందించే విధంగా మాట్లాడు తప్ప నువ్వు చేసినటువంటి మంచి పనులు ఏవో చెప్పు, అవి చెప్పు. ఇంకొకటి, దళితుడు ఎక్కడో బేగంపేట ఎక్స్ రోడా ఏదో పన్నూరు సెంటర్లోనో ఏదో నాట అని చెప్పి మాట్లాడినావు. అక్కడ దళితుడు ఉన్నాడు. దళితుని మీదకి లొల్లికి పోతేనే దళితుడు కేసు పెట్టిండు మా తక్కువ శంకర్ అని, మా బేగంపేట గ్రామ శాఖ అధ్యక్షుడు. మరి మా శంకరి నీకు కలవలేదు? ఆయన దళితుడు కాదైంది అని నీ కాపోడా ఇట్లా. కాబట్టి నువ్వు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు బేగంపేట నవాపేటల మీద, ఎస్సీల మీద దాదాపుగా 13 మంది మీదనా ఏమో 14 మంది మీద నువ్వు కేసు పెట్టించినావు. అక్కడ ఎస్సీ ఉన్నాడా? అక్కడ కొట్లాడింది ఎవరు? ఎవరెవరితో ఎవరో కొట్లాడింది? నీ గాజుల ప్రసాద్ మీద మా మద్దల భూమయ్య వాళ్ళిద్దరూ అటు ఇటు దొబ్బలాడుకున్నారు. ఈ కట్ట సీన్ అంటోడు ఎక్కడికి వచ్చిండు. ఎట్లా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించినావు? దాని మీద కూడా మా రామగిరి పోలీస్ స్టేషన్ దగ్గర పెద్ద ఎత్తున గొడవ అయింది, మీ టీఆర్ఎస్ వాళ్ళకు మా కాంగ్రెస్ వాళ్ళకు. ఇవన్నీ ఎందుకు గుర్తుకు రాలే నీకు? ఇప్పుడు నీకు గుర్తుకొచ్చింది. నువ్వు చెప్పే పేరు అయినా సుఖమైన అసామా? ఆయన మీద 4 కేసులు అయినట్టు ఒక్కటే రోజు. ఆయన కొట్లాట ఓంది ఎక్కడనే, ఆయన లొల్లి లేని ఎక్కడనే. నీకు ఆయన శ్రీధర్ బాబునో వాళ్ళనో వీళ్ళనో ఏదో ఒకటేదో గుట్టంతో కట్టుకొని ఏదో మాట్లాడగానే నీకు ఆయన గొప్పోడు అనిపిస్తాడు. ఇప్పుడు ప్రజలను ఎన్ని విధాలా ఇబ్బంది పెడతాడో, ఎంత ప్రజలను ఇబ్బంది పెట్టి లాభపడతాడో అది తెలుస్తలేదు. కాబట్టి ఇప్పటికైనా కూడా పుట్ట మధుగారు, మీరు మాట్లాడే ముందట జాగ్రత్తగా మాట్లాడు. నువ్వు మళ్ళీ రాజకీయం చేయాలనుకుంటే ప్రజలకు పనిచేయి, ప్రజలను బాగుపరచు. కానీ నువ్వు శ్రీధర్ బాబుని మాట్లాడితే నువ్వు ఇప్పుడు కాదు ఇంకా 20 సార్లు పోటీ చేసినా శ్రీధర్ బాబు మీద నువ్వు గెలవవు. అది నువ్వు పూర్తిగా విలీనమైపోయి నువ్వు ప్రజల్లో లేవని, ఈ పిచ్చోనికి ఎందుకు కొట్టేయాలని అది గుర్తుపెట్టుకొని మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు అని చెప్తా ఉంది. నిన్న మంత్రిలో కమాన్పూర్ జెడ్పీటీసీ పుట్ట మధు, మాజీ జెడ్పీటీసీ పుట్ట మధు ఇటు రౌడీ రాజ్యం అని చెప్పి, అక్రమ కేసులు అని చెప్పి పోలీస్ వ్యవస్థను ఇక్కడ అని మాట్లాడే విధానం చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టున్నది. పుట్ట మధు హయాంలో, నీ హయాంలో నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు పోలీస్ వ్యవస్థ గురించి మాట్లాడు. పోలీసుల మీద కానీ ఇటు ప్రభుత్వ అధికారులను కానీ ఏ రోజైనా నీ ప్రభుత్వం ఉన్నప్పుడు నువ్వు గౌరవించిన చరిత్ర నీకుందా? ఇవాళ మా రామగిరి మండలానికి సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునికి సంబంధించి కంటి సంబంధించిన సర్జరీ జరిగిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మంత్రి గారు శ్రీధర్ బాబు గారుతో పాటు చాలామంది వాళ్ళ ఇంటికి రావడం జరిగింది. వచ్చినప్పుడు
ఆయనకు ఉన్న సంబంధాలతో సరే వాళ్ళు వచ్చినప్పుడు ఏసీపీ గారు కూడా వచ్చిన తర్వాత వాళ్ళతో పాటు వచ్చింది. తర్వాత ఈయన చూసిన తర్వాత ఏ అధికారినైనా గౌరవించడం సాంప్రదాయం. వారిని ఒక శాల్వతో సన్మానించిన తర్వాత గౌరవంగా ఇంటికి వచ్చిన వ్యక్తులను వాళ్ళకు ఉన్నతమైన స్థానం ఉన్నారు కాబట్టి వాళ్ళని గౌరవించడం సాంప్రదాయం. అది కూడా తప్పు పడితే అది నీ చదువుకోని అజ్ఞానానికి నిదర్శనం. కాకపోతే నీలాగా అధికారం పిలిచి బేగంపేటలో ఉన్న శ్రీధర్ అనే వీఆర్ఓను ఆ టైంలో తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి దాడి చేసిన చరిత్ర నీది. నీకు గౌరవించడం తెలియదు. అధికారుల మీద దాడి చేయడం, అధికారులను బెదిరించడం, కలెక్టర్లను బెదిరించడం, పోలీసు వ్యవస్థను బెదిరించడం, ఇవాళ పోలీసులను మీద పోలీస్ స్టేషన్ బోర్లు పెడతానడం, నీ అధికారం లేనప్పుడే ఇప్పుడే నువ్వు పోలీసు వాళ్ళను బెదిరిస్తానా ఖబర్దారంటున్నావు. అధికారం ఉన్నప్పుడు నువ్వు ఎన్ని మాటలు మాట్లాడుంటావు ఒక్కసారి ఈ ప్రాంత ప్రజలు తెలియదా? ఇవాళ నువ్వు మాట్లాడుతాను అక్రమ కేసులు అంటాను, నీ నాయకుడి గురించి అంటాను. నీ నాయకుడు నువ్వు కలిసి ఇదే రామగిరి మండలంలో ఇదే పోలీస్ స్టేషన్ దగ్గర పోయి ఉందాం, నా మీద ఎన్ని కేసులు పెట్టించినావు? ఎన్ని కేసులు జరిగినాయి? ఏం జరిగింది? ఒక రైతు రాజాపూర్ సంబంధించిన మాజీ ఉప సర్పంచ్ మన రోడ్డు మీద పొలం పని చేసుకుని వెళ్తా అంటే నువ్వు న్యాయంలో జరిగిన అక్రమ ఇసుక లారీల వల్ల తన ప్రాణాలు కోల్పోతే ఆ కుటుంబానికి అండగా శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ అందరం కలిసి రోడ్డు మీద ఆ కుటుంబం న్యాయం చేద్దామని చెప్తే మేము అది ఉంటే మా మీద అక్రమ కేసులు పెట్టించిన చరిత్ర నీది కాదా? ఇదే మన కలోచలకు సంబంధించి అక్కడ ఒక చిన్న బాబు 5-6 బాబు వాళ్ళ తండ్రిని తీసుకొని బుక్స్ కొనుక్కొని వచ్చినప్పుడు అక్రమ ఇసుక రవాణా వల్ల కొడుకు చనిపోయి కొడుకు 2 కాళ్ళు పోయి తండ్రి చనిపోతే కుటుంబానికి దిక్కు లేకుండా రోడ్డు మీద ఉంటే రాత్రి ధర్నా చేస్తే అప్పుడున్న నీ పోలీస్ అధికారి సతీష్ కానీ అప్పుడున్న నీకు ఇంకా ఎందరో అధికారులు కానీ వాళ్ళతో భయభ్రాంతం గురి చేసి మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని కేసులు పెడతామని చెప్పి బెదిరించిన చరిత్ర నీది కాదా? ఇవాళ మీ నాయకుడు ఇవాళ కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎవరు వచ్చినా కూడా ఇక కరీంనగర్కి వచ్చినా పెద్దపల్లికి వచ్చినా రాత్రి మా ఇళ్ళకి దొరబడి తీసుకుపోయి మమ్మల్ని అక్రమరస్తులు చేసిన చరిత్ర నీది కాదా? నువ్వు అక్రమరస్తుల గురించి నువ్వు పోలీసు వాళ్ళ గురించి మాట్లాడతాను. నువ్వు మాట్లాడే ముందు నువ్వు ఏం చేసినావు ఏందనేది ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. ఇవాళ ఈ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ 4 సంవత్సరాలు ఈ ప్రాంత ఎమ్మెల్యే గెలిచిన శ్రీధర్ బాబు గారికి ఎందుకు పట్టం కట్టారు, ఒక్కసారి గెలిచినావు ఎందుకు కొడగొట్టారు అనేదాన్ని అది ఆలోచించు. ఇలా నీ ఎంబడున్న అనుచరులు ఎవరైనా కూడా నీ పక్కన ఉన్న మంత్రిలో ఆయన ఉన్నాడు ఎంపీపీ మాజీ ఎంపీపీ వాళ్ళ కొడుకు ఎస్ఐగా నకిలీ ఎస్ఐగా అవతారం ఎత్తి అక్రమ వసూలు చేసిన చరిత్ర అప్పుడు నీ హయాంలో జరగలేదా? నువ్వు మాట్లాడుతావు నీ ఎంబడున్న వాళ్ళు అందరూ ఎవరి చరిత్ర ఏందో అది ప్రజలకు తెలుసు. కాకపోతే నువ్వేమన్నాడని నిన్ను జనం మర్చిపోతారని, జనం మిమ్మల్ని మర్చిపోతారని, మీ ఉనికి కాపాడుకోవడానికి శ్రీధర్ బాబు గారికి వస్తాను ఆ ఆదరణ చూసి ఓరవలేక మాట్లాడతాను. అది నిన్ను జనం నమ్మే స్థితిలో లేరు. ఒకటి శ్రీధర్ బాబు మేము తప్పు చేస్తే సంవత్సరం అవుతుంది కదా మమ్మల్ని ఏవి అన్యాయాలు తీర్చలేరు అని చెప్పి అంటాను. మేము అభివృద్ధి మీద మాత్రమే దృష్టి పెట్టిండు మా నాయకుడు, ఈ ప్రాంత డెవలప్మెంట్ మీదనే దృష్టి పెట్టిండు. మీ మీద దృష్టి పెట్టి మీ అక్రమాలు అన్యాయాలు వెలికి తీసే రోజులు త్వరలో ఉన్నాయి. అవి ఎటు పోవు. అందరికీ ఎవరికి ఇచ్చేది వాళ్ళకి అప్పచెప్తాం, అది వడ్డీతో సహా అప్పచెప్తాం అనేది అదే ఎట్లా మా నాయకుడు మర్చిపోడు, మేము మర్చిపోం. అది మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టే ఇవాళ మీరు రోడ్డు మీద ఇంత దర్జాగా మాట్లాడతారు. అధికారం ఉండి మేము కూడా మీ లెక్క చలాయిస్తే ఎంతమందిని నా కుటుంబాలకు సంబంధించిన నా రాత్రి తీసుకుపోయి నా తమ్ముడిని మమ్మల్ని తీసుకుపోయి అప్పుడు అక్రమాలు పెట్టి ఎన్నిసార్లు కేసులు పెట్టించి కొట్టించారు. 2 టౌన్లో 1 టౌన్లో ముత్తారంలో ఎన్ని కేసులు పెట్టించారు. నువ్వు చర్చకు సిద్ధమా? నేనేం చేసినాం? అప్పుడు ప్రజల పక్షాన కొట్లాడితే కూడా కేసు పెట్టించినావు, పోలీస్ స్టేషన్ కనబడితే కూడా కేసు పెట్టించినావు. నీవు నీ అనుచరులు నువ్వు అక్రమ కేసుల గురించి మాట్లాడుతున్నావు. ఈ ప్రాంతంలో పోలీసు వ్యవస్థ శ్రీధర్ బాబు గారు చట్టానికి అనుగుణంగా న్యాయంగా ఉండమంటేనే ఇవాళ నువ్వు నడుస్తుంది వ్యవస్థ. కానీ నువ్వు లేనిపోని శ్రీధర్ బాబు గారిని పోలీసు వ్యవస్థను ఇక్కడ ఉన్న కొంతమందిని మాట్లాడితే మాత్రం నిన్ను నమ్మరని ఈ ప్రతీకాముఖంగా తెలియజేస్తున్నాను. మా రామగిరి మండల కాంగ్రెస్ పెద్దలందరికీ నాయకులకు అందరికీ పేరున వారందరికీ చేతులెత్తి వారికి పాదాభివందనం చేస్తూ నిన్న జరిగినటువంటి యొక్క ప్రెస్ మీట్లో మంతిన్లో మా గౌరవ పెద్దలు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుల గారి యొక్క కంటి ఆపరేషన్ అయింది. వారిని పలకరించేందుకు మా పెద్దలు శ్రీధర్ బాబు గారు వెంట ఒక 500-600 మంది వచ్చారు. ఎందుకంటే మా తెలంగాణ సంస్కృతిలా తెలంగాణ సాంప్రదాయ ప్రకారంగా శత్రువుగా ఇంటికి వచ్చినా కూడా
పలకరించి మంచిళ్ళు ఇచ్చి భోజనం పెట్టే మన తెలంగాణ సంస్కృతి. మీరు బహుజనవాదం అనే ముచ్చట మాట్లాడి ఒక కన్ను ఆపరేషన్ అయిందంటే ఇల్లు కట్టిన తర్వాత ఓపెనింగ్కు ఆ సార్ రాకపోతే నిన్న మా దళిత ఓ పెద్ద సారు వచ్చిండు, ఏసీపీ గారు వచ్చిన తర్వాత వారు మర్యాదపూర్వకంగా ఓ భోజనం పెట్టి శాలువ కప్పడం జరిగింది. దానికి మీరు వాళ్ళు పోలీసోళ్ళ కాంగ్రెస్ నాయకుల ఇది అనడం ఇదైతే పద్ధతి కాదు. మీరు ఎందుకంటే మన ఇప్పు మనకు కనబడది, మీరు ఎందుకంటే భగవంతుడు కాలమే నిర్ణయిస్తాడు, మీరు తొందరపడకుండా. ఎందుకు అంటే బహుజనవాదం అని ఎత్తుకున్నప్పుడు నువ్వు బహుజన్నే నువ్వు విమర్శించినావు అంటే ఇక బహుజన నువ్వు ఎక్కడ ఈ మా దళితులకు నువ్వు న్యాయం చేస్తావని మేము ఎట్లా అంటాం. అందుకని ఏదైనా కూడా కాలమే నిర్ణయిస్తుంది, మీరు తొందరపడద్దు. మా కాంగ్రెస్ మా శ్రీధర్ బాబు గారి అధ్యక్షతన ఎప్పుడు కానీ మేము కార్యకర్తలం అన్ని రకాలుగా ముందుండి మేము అన్ని రకాలుగా దేనికైనా సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ జై కాంగ్రెస్, శ్రీధర్ బాబు. నిన్న జరిగినటువంటి పుట్టమధు ప్రెస్ మీట్లో ఒక వర్డ్ యూజ్ చేసిండు. ఏమని? కాంగ్రెస్ వల్ల అది పోలీసు వాళ్ళ అధికారులు అని ఒక మాట మాట్లాడితే దానికి నిదర్శనం నీ ఎంబడున్న టీఆర్ఎస్ నాయకుడు కూడా పోలీసు వాళ్ళని తీసుకొచ్చి కండువాలు కప్పి శాలులు కప్పి సన్మానించిన సందర్భాలు ఉన్నాయి, మేము కూడా చూసినాం. పుట్టమధు ఇకపై దళిత నాయకుడు వచ్చి ఒక దళిత ఆఫీసర్ వచ్చి ఒక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షునికి కంటి ఆపరేషన్ అయితే పలకరించడానికి వచ్చిండు. దానికి నువ్వు పోలీసు వల్ల కాంగ్రెస్ నాయకులు అనడం ఒక దళిత ఒక ఆఫీసర్ అయి ఉంటే ఆయనను కూడా అవమానపరుస్తున్నావు. నీకు దళితులపై ఎలాంటి కూడా అభిమానం లేదు. నువ్వు చేసిన దళితులపై దాడులు ఎన్నో కనబడుతున్నాయి. నీకు బహుజనవాదం అని మాట్లాడుతున్నావు, నీ ముఖం ఎక్కడ పెట్టుకుంటామని ఇంకా ప్రెస్ మీట్ పరంగా హెచ్చరిస్తున్నాం. పుట్టమధు జాగ్రత్త, దళితుల జోలికి వస్తే ఖబర్దార్, నీకు రాబోయే కాలంలో గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. దీనిలో ప్రెస్ మీటు రాజగృహంలో పెట్టిన పుట్టమధు మాట్లాడుతూ ఏసీపీలకు డ్రెస్సులు ప్రజలు ఇచ్చినాయే, తుపాకీ కూడా ప్రజలు ఇచ్చినాయి, పెన్ను కూడా ప్రజలు ఇచ్చినాయి అని చెప్పి మాట్లాడు. కానీ వాస్తవమే, ప్రజలు ఇచ్చినాయి. మేము అప్పుడు టీఆర్ఎస్లు ఉన్నాం, ఒక 100 మందిని కలిసి నిన్ను ఎమ్మెల్యే చేసినాం. ఎమ్మెల్యే చేస్తే నీకు అప్పుడు ఏం లేకుండే, ప్రజారాజ్యంలో ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు ఏం లేకుండే. ఇవాళ నీకు ప్రజల సొమ్మే కదా, ఈ రాజగృహం ఎట్లా వచ్చింది, 100 ఎకరాల భూములు ఎట్లా వచ్చినాయి, ఇప్పుడు ఎక్కడెక్కడో ఫ్యాక్టరీలు ఎట్లా వచ్చినాయి, ఇవన్నీ ప్రజల సొమ్ము కదా. నీకు బహుజనవాదం అంటాను, కొద్దిగా సిగ్గాన్ని ఉండాలి. పుట్టమధు నువ్వు మాట్లాడింది ప్రజల సొమ్ము అంటాను, పోలీసు వాళ్ళు వేసుకునే డ్రెస్సులు ప్రజల సొమ్ము అంటాను, తుపాకులు ప్రజల సొమ్ము అంటే వాస్తవం. మరి ఇవి ప్రజల సొమ్ము కాదా? ఈ నీ రాజగృహం ఎట్లా వచ్చింది, 100 ఎకరాల భూమి ఎట్లా వచ్చింది, ఇవన్నీ సంపాదన వాళ్ళు ప్రజలు కాదా? ఫామ్ హౌస్ ఇట్లా వెంకటపురం ఫామ్ హౌజులు ఇవన్నీ కట్టుకున్నారు, ప్రజలందరికీ తెలుసు. ఇప్పుడు నేను బహుజన బిడ్డనే, నేను కూడా మా ఎంపీపీ గారుగా ఉన్నప్పుడు చెక్ కేసులు మాకేమన్నా పైసలు ఇచ్చేది ఉన్నది, వాళ్ళకు చెక్ కేసులు అయిపోయాలి. కొద్దిగా సిగ్గర్ని ఉండాలి. నేను ఎన్నిసార్లు బతిలాడినాం, ఈ చెక్ కేసులు ఏంది, ఈ కెత్త ఏంది, అసలు నేను పైసలు ఇచ్చేది ఉన్నదా అని అడిగితే మీరే పరిష్కరించుకోరని చెప్పినావు. ఇప్పుడు ఏమన్నా అంటే బహుజనవాదం, ప్రజాస్వామ్యం కూని అయింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది వాళ్ళు, నువ్వు కూని చేస్తేనే ఇలా నువ్వు ప్రజలు నిన్ను ఓడగొట్టిరు, శ్రీధర్ బాబుని గెలిపించారు. నువ్వు సిగ్గుండాలుగా మాట్లాడుతుంది కొద్దిగానన్నా, అది లేనే లేదు. నువ్వు ఎంతమంది ఇప్పుడు మా ముత్తారంలో ఒక విలేకరు మీద ఆక్రమ కేసు పెట్టింది వాస్తవం కాదా? ఇక్కడ ఇప్పుడు ఎంతమందిని హింసించినావు, నీ అనుచరుడు ఎంతమంది హింసించిండు, ఇవన్నీ ఎన్ని కేసులు అయినాయి. పోలీస్ వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ బోర్డులు పెడతా అంటాను. ఆ రోజు రామగిరి పోలీస్ స్టేషన్లో 2వ పోలీస్ స్టేషన్ నడిపింది వాళ్ళు, నీ ప్రధాన అనుచరుడు పూజపతి కాదా? ఈ మండల ప్రజలందరూ తెలుసు. అక్కడి 2వ పోలీస్ స్టేషన్ అంటే అక్కడి పోయొచ్చినాకనే ఈ మహేందర్ ఎస్ఐ ఉండి ఆయన దగ్గరికి వచ్చేది. ఇది అందరూ తెలియదా? ఇవాళ కూని అయింది, ఇది అంతా అయిందని మొత్తుకుంటాను. కొద్దిగా నన్ను సిగ్గుండాలి మాట్లాడుతందుకు. రేపు ఇట్లే మాట్లాడితే ఇక ప్రజలు మంత్రి యొక్క ప్రజలు ఎవరు నేను దగ్గర రానియరు, గెదువుకుంటే రోజులు దగ్గర పడ్డాయి. నువ్వు ఇంకా నన్ను మూసుకొని సపరేట్గా మేము శ్రీధర్ బాబు చేసే అభివృద్ధికి
తోడ్పడి మాతోని కలిసి సహకరించు నేను ప్రజల కొద్దినన్నా అభిమానిస్తారు. ఇక నువ్వు గిట్లే వాళ్ళు అభివృద్ధి చేసుకుంటూ పోతేనే గిట్లే అంటే ఇక నేను గెలుగుతాడు, నీ పని అవుతుంది, ఖబర్దారు పుట్టడం ఇక నన్ను ఊకో అని చెప్పి హెచ్చరిస్తున్నాను. గౌరవనీయులైన పాత్రికేయ మిత్రులకి, ఇక్కడికి వచ్చిన వివిధ హోదాలలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మిత్రులకి నమస్కారం తెలియజేస్తూ, నిన్న మంతనిలో పుట్ట మధుకర్ నిర్వహించిన ప్రెస్ మీట్ పైన మాట్లాడడం కోసం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఏదైతే మా నాయకుడిని నువ్వు చిల్లర మల్లరగా మాట్లాడినవో అవి తక్షణమే వెనక్కి తీసుకో. నీలాగా మా నాయకుడు పూటకో పార్టీ మారలేదు. గత 30 సంవత్సరాల నుంచి ఒకే పార్టీలో ఒకే నాయకుని దగ్గర పనిచేస్తున్నాడు. ఏ నాయకునికి నువ్వు వెన్నుపోటు పొడిచిపోయినవో అదే నాయకునికి వెన్నుదన్నుగా గత 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాడు. నీలాగా పార్టీ మార్చిన చరిత్ర కాదు. నీలాగా గెలవాలంటే అవినీతి చేస్తే గెలుస్తారు, అక్రమాలు చేస్తే గెలుస్తారు. నిజాయితీగా పోతే కొన్ని సందర్భాలలో ఓడిపోవచ్చు, కానీ నీలాగా అవినీతి అక్రమాలు చేసి లక్షల కోట్లు సంపాదించిన చరిత్ర కాదు. ఇది గుర్తుపెట్టుకో పుట్ట మధుకర్. నువ్వు స్క్రిప్టు రాసిస్తున్నావు మంతని ప్రజల, ఇది గుర్తుపెట్టుకోండి. ఇతను కేవలం స్క్రిప్ట్ డైరెక్టర్ మాత్రమే. పూదరి సత్యనారాయణ అనే వ్యక్తి ఆయన కేసుల గురించి మాట్లాడన్నా అని స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడిండు. కానీ ఇది కేవలం అధికారులను విమర్శించాలని పెట్టిన ప్రెస్ మీట్ కాదు. ఇది కేవలం పుట్టమది మీద ఇవాళ నీ పూదరి సత్యనారాయణ కేసులు ఎందుకు అవుతున్నాయి? అడ్డగోలు దందాలు చేసిండు, చేస్తూనే ఉన్నాడు, అందుకే కేసులు అవుతున్నాయి. నీకు కొంచెం బుద్ధి శరం ఉంటే ఆయనను ఎన్కేసు ఖర్చుడు మానేయి. ఆయన చేయబట్టి ఇక్కడ ఓడిపోయినావు, ఇంకా కూడా ఓడిపోతావు. నీ చరిత్ర మొత్తం సమాప్తమే అవుతుంది ఆయన నువ్వు ఇంకా ముందటేసుకొని తిరిగితే. ఆయన చెప్పిన మాటలు వింటే మా నాగపల్లిలో వందల కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇండ్లు అమ్ముకున్నాడు, జాగలు అమ్ముకున్నాడు, కబ్జాలు ఉన్నాయి, రకరకాల కేసులు ఉన్నాయి. నువ్వు ఆయన రాసిచ్చిన కాగితాలన్నీ పట్టుకొని చదువుతా ఉన్నావు. సిగ్గు అనిపిస్తలేదా? నీ కుటుంబ సభ్యులను అడుగు చెప్తారు ఈయన నెంబడేసుకోవాలా లేదా తెలుస్తుంది. ఓ రోజేమో జర్నలిస్ట్ అంటాడు, ఓ రోజేమో పార్టీ నాయకుడు అంటాడు, ఓ రోజేమో కబ్జాకూర అవుతాడు. ఇట్లాంటి వ్యక్తులను నెంబడేసుకొని మా నాయకుల మీద అవాకులు జవాకులు పేలినట్లయితే నీకు చరిత్ర ఉండదు. నువ్వు ఇంతటితోనే సమాప్తం అయిపోతామని నీకు హెచ్చరిస్తున్నాం. నమస్కారం తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్న మంతనిలో బీఆర్ఎస్ మంతని నియోజకవర్గ ఇన్ఛార్జి బీఆర్ఎస్ నాయకుడు చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించడానికి ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒక కాంగ్రెస్ పార్టీ బ్లాక్కు సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుపతి యాదవ్ గారు కన్నులు శస్త్రచికిత్స చేయించుకుంటే మరి గౌరవ ఈ ప్రాంత అభివృద్ధి ప్రదాత పెద్దలు శ్రీధర్ బాబు గారు పరామర్శించడానికి రావడం జరిగింది. దాంతోపాటు కొందరు ముఖ్య అధికారులు కూడా రావడం జరిగింది. చాలామంది కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా పరామర్శించడానికి రావడం జరిగింది. అయితే దానికి ముఖ్య అధికారులు కూడా పోలీస్ అధికారులు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఒక దళిత అధికారి మరియు బీసీ అధికారి, వారు కూడా రావడం జరిగింది పరామర్శించడానికి. వారు వచ్చిన తర్వాత ఒక సాంప్రదాయంగా మరి బీసీ అధికారి దళిత అధికారి ఇంటికి వచ్చిండ్రు కనుక మర్యాదపూర్వకంగా శాల్వలతో సత్కరించడం జరిగింది. మరి దాన్ని పార్టీ కండువలు కప్పుకొని
పోలీస్ అధికారులారా ఖబర్దార్ అనడం నీ అనుచిత వ్యాఖ్యలకు నీకే అది వదిలిపెడుతున్నాం. అది పద్ధతి కాదు. ఇక ముందు అలాంటి వ్యాఖ్యలు కూడా చేయొద్దని హెచ్చరిస్తూ ముగిస్తున్నాం. మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షత అన్ని విభాగాల నాయకులు, సర్పంచులు, ఎంపీటీసీలు, కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారం. ఇక్కడ అందరూ కొనియాడారు. మనకెవరైతే ఎదురు పార్టీ, ఆ పార్టీలో ఆయనకు అనువైన గౌరవం దక్కడలేదని పార్టీ ఆదేశాల మేరకు ఇక్కడ నియోజకవర్గ అధ్యక్షుని మార్చే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. దాని పరంగా అతను ఏమనుకుంటున్నంటే, నేను ఈ విధంగా రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని అక్కడో ఇక్కడో ఏదో ఒక మాట అనుకుంటే పైకి హైకమాండ్కు పోవాల్సిన బాధ్యత ఆయనకు ఏర్పడింది. దాని గురించే ఆయన మన ప్రేమను పక్కన పెట్టి నేనే నాయకుని అనే విధంగా పెరుగు తాగితే ఎట్లా నిర్దవచ్చదో శ్రీధర్ బాబును మందలేయకుండా నిర్దరాని మధుగారు ఇవాళ పైకి ఉమ్మేసి బీసీల మీద అందరి మీద ఉమ్మేస్తున్నాడు. ఎస్సీలు అంటున్నాడు, ఎస్సీ నినాదం అంటున్నాడు. ఎస్సీలకు వాళ్ళకు చేసిన గౌరవాన్ని వాళ్ళే నిదర్శనం చూసడానికి కలిగి ఉన్నారు. రేపు రాబోయే ఎన్నికలు ఏదైతున్నాయో, జడిపోయినో ఎంపీపీనో ఈ ఉన్న లోకల్ బాడీని నేనేదో చేస్తాను అనుకుంటాను కదా, నువ్వు ఈ మంత్రి నుంచి మళ్ళీ పారిపోవాల్సిన పరిస్థితి మాకు నాయకుడిని పారిపోయింది. అదేవిధంగా పారిపోయే కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరున నమస్కారాలు తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, నిన్న టీఆర్ఎస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు గారు ఆయన నోరు తెలిస్తే బీసీ నినాదం అంటాడు. ఒక బీసీ బిడ్డలైన అధికారులను, అలాగే ఒక దళిత బిడ్డ అయిన అధికారిని తిరుపతి యాదవ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు నూతన గృహం నిర్మించుకుంటే వారు మర్యాదపూర్వకంగా వచ్చినందుకు వారిని సన్మానించిన సందర్భంగా ఆయన బీసీ బిడ్డను, దళిత బిడ్డను గౌరవిస్తే అది కూడా ఓర్వలేని పుట్ట మధు ఇవాళ నువ్వు బీసీలకు ఏం న్యాయం చేస్తావు, దళితకి న్యాయం చేస్తావని నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. నువ్వు మాట్లాడితే బీసీ నినాదం ఉంటాం కదా, బీసీ నినాదం ఇదేనా నీ బీసీలకు ఇచ్చే మర్యాద, ఇదేనా నువ్వు దళితులకు ఇచ్చే మర్యాద అని అది మీ విజ్ఞతకే వదిలివేస్తామని చెప్పి ఈ రకంగా ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ సవాల్ విసురుతున్నాం.